హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సారీ అండి, ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఏదైనా రెసిపీ చేసుకుందామా. ఫస్ట్ గ్యాస్ని వెలిగించుకొని గ్యాస్ పైన ఒక బాండిల్ని పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో బిర్యానీ దినుసులు అన్నిటిని యాడ్ చేసుకోవాలండి. అవి వేగాక ఇందులో మ్యాగ్నేట్ చేసిన చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్లో నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం తెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు, నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ఒక 30 మినిట్స్ పాటు నేను మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఈ చికెన్ ఇందులోకి యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి. వేగాక టమాటో ముక్కలు, కరివేపాకు వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు వేపుకొని పెట్టి దాన్ని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికాక ఇందులో నేను మసాలాను వేసుకుంటున్నానండి. మసాలాల్లోని అల్లం తెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఉందండి. ఆ మసాలా ఇది ఇందులో వేసుకొని చికెన్తో పాటు వేపుకొని ఇందులోకి మన ఇంట్లో వాడుకునే రైస్ని నేను ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని మసాలాలతో పాటు వేపుకోవాలండి. అప్పుడే రైస్కి మసాలాలు పడతాయి. తర్వాత ఇందులోకి వేడి నీళ్ళని పోసుకుంటున్నాను సరిపడా. పోసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ఇందులోకి ఉప్పు వేసుకోవాలి సరిపడా. తర్వాత ఇందులో బిర్యానీ మసాలాని వేసుకోవాలి. తర్వాత కసూరి మేతిని నేను ఇలా నలుపుకొని వేసుకోండి. దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అంతా రైస్కి పడుతుంది. అవి వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకొని మరొకసారి మూత తీసుకొని మరొకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పైన కాకుండా లో ఫ్లేమ్ పైన ఉడికించుకోండి. చూడండి, మనకి ఇలా బిర్యానీ రెడీ అవుతుంది. ఇలాంటి బిర్యానీ చేసుకొని మీరు ఇంట్లో ఎప్పుడైనా తిన్నారో లేదో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి